హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి గణేష్ టైలర్స్. ఇప్పుడు మనం పైన చూపించుతున్న ఫోటో మోడల్ బ్లౌజు చిన్నపిల్లలకి అనమాట. 15 సంవత్సరాల లోపు పిల్లలకి, ఏజ్ పిల్లలు అంటే లోపు 15 సంవత్సరాల లోపు పిల్లలు అందరికీ ఈ స్టైల్లో కుట్టుకుంటే సింపుల్గా ఉంటుంది. షార్ట్ కట్లో చాలా బాగా మీకు అర్థమయ్యేలా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే నేర్చుకోండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఏదో ఒక వీడియో మీకైతే యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నార్మల్గా కటింగ్ చేసుకున్నాం కదా, కటింగ్ వీడియో కూడా మన ఛానల్లో పెట్టడం జరిగింది. ఒకవేళ ఎవరైనా చూడాలనుకుంటే ఈ వీడియో లాస్ట్లో ఎండ్ స్క్రీన్ కార్డ్స్లో పెడతాను, తప్పకుండా చూడండి. ఇలా ఫ్రంట్ పార్ట్ని, లైనింగ్ని మనం ఒరిజినల్ క్లాత్కి ఇలా అటాచ్ చేసేసుకోండి. అటాచ్ చేసుకున్న తర్వాత చుట్టూ నార్మల్గా కట్ చేసుకోండి. అన్ని బ్లౌజ్లానే కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా, ఈ మార్క్స్ ఇవి ఓన్లీ డాట్స్ కోసం పెట్టాను. ఇదే మీకు ఇంపార్టెంట్, క్లారిటీగా చెప్తాను, దీన్నే మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఇలా కుట్టు అయితే వేసుకోండి. మార్క్ పైన 2 మార్కుల మీద అటువైపు ఇటువైపు కుట్టు అయితే వేసుకోండి. ఇప్పుడు ఈ 2 కుట్లు ఒక దగ్గరికి వచ్చేలా కుట్టండి, ఒకే దగ్గర ఉండేలాగా ఇలా పెట్టి ఇలా కుట్టు వేయండి. ఆ క్లాత్ మనం బాగా అడ్జస్ట్ చేసుకుంటూ సింపుల్గా ఇలా చిన్న క్రాస్గా తిప్పుకుంటూ వేసుకుంటే చూసారు కదా, ఇలా ఆ షేప్ అనేది 2 కుట్లు ఒకే దగ్గర వచ్చేలా కుట్టాలన్నమాట. ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసి ఇటువైపు చిన్నది ఒక 6 ఇంచ్ ఉంటే చాలు, 6 అంగుళం వరకు చిన్నది వేసుకుంటే చాలు. ఇటువైపు అలా 2 కుట్లు వేసేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని చెప్తా చూడండి క్లారిటీగా. ఇదిగోండి, ఇలా 2 కుట్లు అనేవి మనం మార్క్ పైన వచ్చి ఆ కుట్టుని ఇలా పట్టుకోవాలన్నమాట. కరెక్ట్గా ఒక 6 అంగుళం నుంచి స్టార్ట్ చేయండి, మనకి చంక్ వైపు డాట్తో పాటు. ఇప్పుడు ఇక్కడ వరకు కిందకి డాట్స్ 2 ఒక దగ్గర పెట్టి మనం వేసిన కుట్ల మీదే రావాలి. 2 కుట్లు ఒకే దగ్గర ఉండేలా వస్తే మనకు షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఇలానే 2 కుట్టు కూడా దాని మీద ఇంకో కుట్టు అయితే వేసేసుకోండి. ఈ డాట్ని ఇలా సెట్ చేసేయండి. ఇది ఎవరికైనా 15 ఇయర్స్ పిల్లలకి ఎవరికైనా సెట్ అవుద్ది అనమాట. ఎందుకంటే సన్నగా ఉన్న వాళ్ళకి చెస్ట్ లూజ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇలా చిన్న డాట్స్తో దాన్ని మనం సెట్ చేయొచ్చు. సరిపోయేలాగా మనం ఫిట్టింగ్ అయితే సెట్ చేసేవచ్చు. ఓకేనా, ఇంతే ఫ్రెండ్స్. అది దీని తర్వాత ఇప్పుడు మనం నార్మల్గా కిందన నడుముకి ముక్క ఎలా తిప్పుతాం హెమ్మింగ్కి, ఇలా ఫ్రంట్ వైపు కూడా కిందన ఇలా చిన్న డాట్ లాగా కుర్చీ పెట్టి పాయింట్స్ కూడా కుర్చీలు అయితే ఇలా పెట్టండి, చిన్న చిన్నవి. మనకి లోపల వైపు ఫోల్డ్ చేసేటప్పుడు ఆ కుర్చీ అనేది ఇరుగుతుంది కాబట్టి ఆ షేప్ని పట్టుకుంటుంది అనమాట. ఇప్పుడు ఇలా పై కుట్టు వేసేయండి. ఇప్పుడు దీన్ని రివర్స్లో చేసి ఇది కుట్టు అయితే వేసేయాలి మనం. దీన్ని ఎందుకంటే మనం హెమ్మింగ్ చేయం కాబట్టి కుట్టు అయితే కంప్లీట్గా వేసేయండి. ఫ్రంట్ వైపు అవసరం లేదు హెమ్మింగ్, బ్యాక్ వైపు కావాలంటే హెమ్మింగ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, ఈ నెక్ అనేది బోట్ నెక్ అనమాట. ఇది బోట్ నెక్ టైపు. మీరు నార్మల్ నెక్ అయినా సరే ఇలా కుట్టుకోవచ్చు. కావాలంటే ఆ వీడియో కూడా ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ పెట్టండి, తప్పకుండా ఆ వీడియో మీకు చేసి పెడతాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం ఎక్స్ట్రా ఈ ఖర్చు అయితే ఉంచుకున్నాం కదా, ఇది కటింగ్లోనే చెప్పాం. ఇది ఊక్సులకి తాళ్ళకి ఊక్సులకి ఈ ఖర్చు ఇందులోనే మనం పెంచుకుందామని చెప్పామన్నమాట. అలానే ఇప్పుడు దాన్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అటాచ్ చేసేయండి. టోటల్గా లైనింగ్తో అటాచ్ చేసేసి ఇలా బ్యాక్కి డ్రాప్ టైప్ వస్తుంది, అందుకని అక్కడ హోల్ అనేది టోటల్గా చుట్టూ కట్ చేసేసుకోండి. ఎందుకంటే మనం దీనికి పైపింగ్ వేస్తాం కాబట్టి లోపల క్లాత్ అయితే అవసరం లేదు. చుట్టూ ఇలా కట్ చేసుకుని నెక్లో కూడా కట్ చేసుకున్న తర్వాత ఇది ఇప్పుడు ఈ డాట్ కటింగ్ పెట్టాం కదా, ఇది ఫోల్డింగ్ అనమాట. ఇది ఊక్స్ వైపు లోపల వైపు వచ్చేసింది. కరెక్ట్గా మనం కటింగ్స్ ఎక్కడ పెట్టామో అక్కడ వరకు లోపల వైపు వచ్చింది. ఇప్పుడు తాళ్ళది దీనికి బయట ఉండాలి. చూసారు కదా, పచ్చికి అవతల ఎక్స్ట్రా ఎక్కువ ఉంచుకోవాలి. ఒరిజినల్ ఎక్కువ ఉంచాను, మీరు కూడా అలానే ఉంచండి. ఉంచిన తర్వాత నెక్ చుట్టూ ఇలా సేమ్ ముందులాగే చుట్టూ వేసేయండి. చూసారు కదా, మనకి అక్కడ కటింగ్ పెట్టామో అక్కడ వరకు ఫోల్డింగ్ అనమాట. దీన్ని తాళ్ళు కాబట్టి ఎక్స్ట్రా ఉండాలి. మనం పెట్టే ఆ కటింగ్ కంటే ముందుకు ఉండాలన్నమాట. ఇది ముందుకు ఉండేలా పెట్టి ఇలా 2 కుట్లు అయితే వేయండి తాళ్ళు వైపు అని. ఇది 2 కుట్ల మధ్యలో మనం తాళ్ళు అయితే వేసుకోవాలి హెమ్మింగ్ చేసేటప్పుడు. చూసారు కదా డ్రాప్ ఎలా ఉందో. దీని చుట్టూ మనం పైపింగ్ అయితే వేసుకోవాలి. ఇది కూడా కరెక్ట్గా సరిపోయింది లేదా చెక్ చేసుకోవాలి మనం కుట్టేటప్పుడు. ఇప్పుడు సరిపోయింది. నేను బ్యాక్ వైపు కూడా పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను, అందుకని ముక్క తిప్పకుండా
కంప్లీట్గా షోల్డర్ కలిపేస్తున్నాను. షోల్డర్ కలిపేసిన తర్వాత నెక్కి ఆ నడుముకి మనకి పైపింగ్ ఎంత పడుతుందో దారాన్ని అయితే తాడుని అయితే మనం చెక్ చేసుకొని కొలుచుకొని తయారు చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీంతో కొలుచుకుంటున్నాను ఎంత మనకి పైపింగ్కి ఈ థ్రెడ్ని ఎంత తయారు చేసుకోవాలని. చూసారా, నడుముకి నెక్కి చూసుకున్న తర్వాత ఇది ఆపోజిట్, ఆ బ్లౌజ్కి ఆపోజిట్ కలరు శారీలోది. ఇది హాఫ్ శారీ అనమాట. హాఫ్ శారీ కాబట్టి కింద లంగా ఉంటుంది. ఆ లంగా క్లాత్ అనమాట మనం పైపింగ్ పెడుతున్నాం నెక్కి. దీన్ని మనం 1 ఇంచ్ వెడల్పులో కట్ చేసుకుని, ఈ పైపింగ్ అందరికీ తెలుసు కాబట్టి ఎలా తయారు చేస్తారో ఏంటి అని అంతా తెలుసు కదా, ప్రాబ్లం లేదు. అందుకని మన ఛానల్లో ఈ వీడియోస్ అయితే తప్పకుండా ఉంటాయి. పైపింగ్ ఎలా వేయాలో ఎవరైనా చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్. మీకు ఏదో ఒక వీడియో అయితే మన ఛానల్లో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా నేను ఆ తాడుకి సరిపడా పైపింగ్ క్లాత్ని నేను తయారు చేసుకున్నాను క్రాస్లో. ఇప్పుడు దీన్ని పైపింగ్కి తయారు చేసుకోవాలి. ఆ థ్రెడ్కి అటాచ్ చేసి పైపింగ్లా యూజ్ చేసుకునేలాగా మనం దీన్ని రెడీ చేసుకోవాలి. ఇది నెక్కి నడుంకి సరిపడా క్లాత్ని అయితే తయారు చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడికి కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం నెక్ చుట్టూ కరెక్ట్గా నెక్ చుట్టూ నార్మల్గా ఎలా వేస్తామో వేయండి. కానీ ఇక్కడ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం మీకు ఇబ్బంది పడుద్ది. ఇదే కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా పాయింట్ దగ్గర ఆ సూదిని దించి మళ్ళీ నెమ్మదిగా నీట్గా తిప్పాలి. అదే మీరు కష్టపడాల్సిన పని, ఎక్కువ పని పడుతుంది అంతే. ఇంకా నార్మల్ ఇదంతా నెక్ అంతా నార్మల్గా వేసేయచ్చు. పాయింట్ వచ్చేసరికి పాయింట్ మళ్ళీ క్రాస్ చేస్తాం కదా, అంటే తిప్పుతాం. కరెక్ట్గా పాయింట్కి వెళ్ళి మళ్ళీ అటు నుండి ఇటు రివర్స్లో ఇక్కడ తిప్పేటప్పుడు కొంచెం మీరు నెమ్మదిగా తిప్పాలి. ఒక చిన్న లైట్గా కుట్టేస్తూ ఒకేసారి వేస్తే మనకి అదే ఫోల్డింగ్ అయిపోతుంది అనమాట. అది పడకుండా నెమ్మదిగా తిప్పండి. ఇలా నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చుట్టూ ఈ నెక్ చుట్టూ రౌండ్స్ ఎంత రౌండ్ ఉంటే అంత కటింగ్ అయితే పెట్టుకోవాలి. ఈ కటింగ్ పెట్టుకుంటేనే మనకి ఆ రౌండ్ అనేది, ఆ పైపింగ్ అనేది తిరుగుతుంది. మనం క్రాస్ యువతల వైపు రివర్స్ చేసేటప్పుడు ఆ క్లాత్ అనేది మనకి ఇరుగుతుంది, అంటే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవడం వల్ల మనకి ఆ నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. కుట్టు దగ్గరగా కట్ చేయాలి. ఇది కొంచెం చిన్నగా కట్ చేసి వదిలేయకూడదు. కుట్టు మనం ముందుగా ఎక్కడి వరకు వేసామో ఆ స్టిచ్చింగ్ దగ్గరికి మనం కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత స్టార్టింగ్ చూడండి, చిన్నది లోనికి మడత పెట్టి ఇక్కడ రఫ్ చేసేసుకోండి, అది బయటికి రాకుండా. చేసుకున్న తర్వాత చుట్టూ ఇంకా నార్మల్గా వేస్తూ కంప్లీట్ చేసేయండి. చూడండి, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మళ్ళీ మీకు ఇబ్బంది పడుద్ది. ఇక్కడికి వచ్చాక ఈ ఖర్చుని రెండింటిని ఇలా లోన పెట్టి ఒకదాని మీద ఒకటి పడుతుంది. ఇక్కడ పెట్టి ఇలా కంప్లీట్ చేయండి. కుట్టని కంప్లీట్ చేసేయండి అక్కడ ఆ పాయింట్ దగ్గర. ఇది మనం ఇలా ఫోల్డ్ చేస్తూ నెమ్మదిగా తిప్పుకోండి. తిప్పేటప్పుడు కింద క్లాత్ వదిలేకుండా, అంటే కొంచెం లాగుతూ వేయండి. ఎందుకంటే ఒక దగ్గరికి వెళ్ళిపోతే అది ముడతలు పడిపోద్ది కింద. అది పడకుండా మనం ఆ రౌండ్ షేప్లోనే లాగాలన్నమాట. మనం తిన్నగా లాగకూడదు. చూడండి, ఇక్కడ చిన్న పాయింట్, ఇక్కడ చూడండి రౌండ్ కరెక్ట్ తిప్పుతూ ఇలా పట్టుకున్న కింద 3 వేలతో 2 వేలతో లాగుతున్నా చూసారు అటువైపు. ఇలా తిప్పుతూ లాగాలన్నమాట. లాగితేనే కింద క్లాత్ అనేది ముడతలు పడదు. లేదంటే ఇక చూడండి, ఇక్కడ ఈ పార్ట్లో మనకి ముడతల్లా వచ్చేస్తుంది. ఇప్పుడు నడువైపు డాట్స్ అయితే ఇలా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత పైపింగ్ వేయండి. పైపింగ్ వేసిన తర్వాత డాట్స్ వేస్తే ఏమవుతుందంటే కొంచెం దలసరిగా అయిపోతుంది అనమాట. అక్కడ థిక్గా ఉంటుంది, వేసుకునేటప్పుడు గుచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. అలా ఉండకూడదంటే ముందుగానే మనం డాట్స్ వేసిన తర్వాత అయితే ఈ పైపింగ్ వేస్తే మనకి కిందన నీట్గా ఉంటుంది, హెమ్మింగ్ అనేది ఉండదు, మనకు చూడడానికి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా అయితే కంప్లీట్ చేయండి మీరు కూడా, సింపుల్గా ఉంటుంది. ఇలా డాట్స్ పెట్టిన తర్వాతే మనం పైపింగ్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇదైతే ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు రఫ్ అయితే చేసుకోండి నీట్గా.
రఫ్ చేస్తేనే మనకి ఆ పైపింగ్ క్లాత్ అనేది లోన్ ఉంటుంది, లేదంటే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. అది రాకుండా ఉండాలంటే మనం నీట్గా రఫ్ చేసుకోండి. ఈ కార్నర్లో స్టార్టింగ్లో ఇలా టోటల్గా నడుంకైతే ఇలా పైపింగ్ అయితే కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్, బుట్ట చేతులు బాహుబలి టైపు హ్యాండ్స్ అనమాట దీనికి పెట్టేది, కాకపోతే కొంచెం షార్ట్ హ్యాండ్స్. ఈ షార్ట్ హ్యాండ్స్ మనం ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చెప్తాను చూడండి. అలాగే మన ఛానల్లో ఆల్రెడీ బాహుబలి టైపు బుట్ట హ్యాండ్స్, రకరకాల బుట్ట చేతులు అయితే వీడియోస్ అన్నీ మన ఛానల్లో పెట్టాము. ఎవరికైనా ఇంకైనా ఏ టైప్ అయినా కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. తప్పకుండా మన వీడియోస్కి లైక్ అయితే చేయండి. ఇలా టోటల్గా బుట్ట చేతులు ఇది ఆపోజిట్ కలర్ అనమాట. బుట్ట పై వచ్చే ఓన్లీ బుట్ట అనేది ఆపోజిట్, అంటే చెప్పాను కదా ఇందాక స్కర్ట్ కలర్, లంగా కలర్ అనమాట. ఇది ఓన్లీ బుట్ట కోసమే ఈ క్లాత్ను యూజ్ చేస్తున్నాం. కిందన నార్మల్గా బ్లౌజ్ క్లాతే అంచు అనేది వాడుతున్నాను. మీరు కూడా ఇలా ఆపోజిట్ కలర్ ఉంటే యూజ్ చేయండి, బాగుంటుంది చూడడానికి. ఆ బుట్ట అనేది కూడా కనిపిస్తుంది మనం పెట్టేది. ఇలా రెండు చేతుల్ని తయారు చేసుకోండి. కటింగ్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉన్నాయి, బుట్ట టైపు వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా ఆ వీడియోస్ని అయితే చూడండి. ఓకే, చూశారు కదా. ఇప్పుడు కింద అంచుకి ఈ క్లాత్ అయితే వాడుతున్నాను. ఈ అంచు అనేది మనకి కింద బుట్ట కింద రావడానికి, కాకపోతే ఇది చాలేదు అందుకే జాయింట్ పెట్టాను. ఈ క్లాత్ చాలేదు, చూశారు కదా. దీన్ని ఇప్పుడు హ్యాండ్కి మనం పైన ఖర్చు ఎంత ఉంచుకున్నామో దానికి రివర్స్ చేసేస్తున్నాం, లోడింగ్ చేసేస్తున్నాం అనమాట. ఈ అంచుకి సరిపడే క్లాత్ని నేనైతే యూజ్ చేస్తున్నాను. ఓకే, ఇలా చేసిన తర్వాత దీన్ని ఇలా రబ్ చేసుకొని ఇటువైపు కుట్టు అయితే వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ లైనింగ్కి సరిపడా చుట్టూ కట్ చేసేయండి. మనకి ఒరిజినల్ ఏంటంటే ఈ లైనింగే కదా టోటల్గా మనకి లెక్క అనేది. దీనికి సెంటర్లో ఇలా డాట్ అయితే పెట్టేసుకోండి. ఇలా నాట్ పెట్టుకోండి, కటింగ్ పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా ఇలా రివర్స్ చేయండి. సెంటర్ అనేది మనకి సెంటర్లో కుర్చీలు అక్కడ వరకు రావడానికి చెప్తాను చూడండి సింపుల్గా. ఇదిగోండి ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. దీనికి ఒరిజినల్ ఆపోజిట్లో ఉండాలి. చూసారు కదా, కిందది ఒరిజినలే, మన పైది ఒరిజినలే. ఇక్కడ నుంచి మనం కుర్చీలు ఎక్కడి నుండి పెట్టాలనుకుంటున్నామో అది మార్క్ చేసుకోండి. ముందుగా ఇటువైపు 2 ఇంచులు, ఇటువైపు 2 ఇంచులు సెంటర్కి మార్క్ చేసుకుని ఇలా సూదితో కానీ ఇలా మన దగ్గర ఏది ఉంటే సన్నగా ఉండే ఏదైనా పర్లేదు, సూది అయితే సింపుల్గా వస్తుంది, ఇంకా బాగా వస్తుంది. ఇలా చిన్నగా కుర్చీలు పెట్టుకోవాలి, నెమ్మదిగా కుడుతూ కుర్చీలు ఈ క్లాత్ సరిపడా వరకు. చూసారు కదా, ఇలా పెట్టేసి ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది అనమాట. దీన్ని మనం లోడింగ్ చేస్తున్నాం. దీన్ని కూడా లోపల పెట్టేసి లైనింగ్తో రివర్స్ చేసి ఇలా కుట్టేసేసుకోండి. ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే లోన ఖర్చు అనేది మన బయటికి కనిపించదు. మనకి దానివల్ల ఇబ్బంది కూడా మనకి బయటకు ఉండదు. అంటే దానికి పోగు రావడం కానీ దారాలు బయటికి రావడం కానీ జరగదు అనమాట. ఇలా పెట్టేసుకుంటే లోడింగ్ అయిపోద్ది, లోపల చక్కగా ఖర్చు అంత లోన్ ఉంటుంది. ఇప్పుడు మీదన ఒక కుట్టు అయితే ఇలా సింపుల్గా వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న తర్వాత మనకి చూడండి ఇప్పుడు ఇది బుట్ట వస్తుంది అనమాట. ఆ పఫ్ రావడానికి మనం పెట్టే లూజే మెయిన్ అనమాట. ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు మీకు క్లారిటీగా ఇక్కడ నుండి ఇంతవరకు అని చిన్న మార్క్ అయితే పెట్టేసుకోండి. మీరైతే 2 ఇంచుల మార్కు, అటువైపు 2 ఇంచులు, ఇటువైపు 2 ఇంచులు. ఇక్కడ చూసారు కదా, ఇక సెంటర్ దీనికి ఇక్కడ డాట్ ఉంది, దానికి అక్కడ డాట్ ఉంది. ఆ రెండు ఒకే దగ్గరికి వచ్చేలాగా చూసుకోవాలి. చూసుకొని అడ్జస్ట్ చేస్తే మనకి ఎలా రెండు వైపులా ఒకే దగ్గర స్టార్ట్ అవ్వాలి, ఒకే దగ్గర ఎండ్ అవ్వాలి. అంటే గ్యాప్ అనేది ఒకేలా ఉండాలి. ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ ఉంటే బాగోదు మళ్ళీ చూడడానికి. చూసారు కదా, లోడింగ్ ఇలా చేయండి. మన షేప్ బ్యాండ్ లోడింగ్ లాగే సేమ్ బ్లౌజ్కి షేప్ బ్యాండ్ లోడింగ్ చేస్తాం కదా, అలానే దీన్ని కూడా లోడింగ్ చేయండి. ఇలా చేసేటప్పుడు ఆ క్లాత్ పైన కుట్టు పడకుండా లోపలిది కొంచెం నీట్గా జాగ్రత్తగా పెట్టుకొని కుట్టు అయితే వేయండి. ఇంతే ఫ్రెండ్స్, అయిపోయిన తర్వాత దీన్ని మనం రివర్స్ చేస్తున్నాం. లోడింగ్ తర్వాత దీన్ని పై కుట్టు అయితే వేసేస్తున్నాం. ఇంతే
ఇంతే ఫ్రెండ్స్, 2 హ్యాండ్స్ ఒకేలా ఉంటాయి. దీనికి లోతు ఉండదు కాబట్టి, చిన్నపిల్లలు కాబట్టి లోతు అయితే ఉండవు హ్యాండ్స్కి. దీన్ని ఇగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి మార్చేసుకోండి. ఇక్కడ మన షోల్డర్ దగ్గర ఇంచున్నర మీకు ఖర్చు పెట్టుకునే దాన్ని బట్టి, ఎక్కువ ఖర్చు పెట్టారనుకోండి ఇంకా 2 ఇంచుల నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి కరెక్ట్గా సెంటర్ వరకు, మనకి సెంటర్ షోల్డర్కి సరిపోవాలి. ఆ కుచ్చులన్నీ సెట్ చేయాలి అందులోనే, ఆ గ్యాప్లోనే. ఇలా చూసారు కదా, అక్కడ సెంటర్కి సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి కింద వరకు మార్క్ చేసాం కదా, ఈ మార్క్ వరకు కుర్చీలు పెట్టాలి. నెక్స్ట్ ఈ క్లాత్ కూడా మనం చెక్ చేసుకోవాలి, చంక వైపు సరిపోతుందా లేదా. మనం ఎక్కువ కుర్చీలు పెట్టేస్తే ఇక్కడ ప్లేస్ చాలదు కదా. చూడండి ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ కాపీ ఇక్కడ నుండి చూసారా సరిపోయింది. అలా దాన్ని మనం చెక్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా ఇప్పుడు బుట్టల పైకి వచ్చిందో ఆ పఫ్ అనేది. మెయిన్ దానికి కారణం లూజ్ ఎంత పెట్టాలి, పొడవు ఎంత పెట్టాలి అది మీకు బాగా తెలియాలి. అది బాగా తెలిస్తే కన్ఫర్మ్గా ఆ బుట్ట అనేది బాగా వస్తుంది. ఈ రెండు ఇలా సరిపోవాలి మనం పట్టుకుంటే ఎప్పుడైనా సరే. దీనికి కూడా మనం కుర్చీలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామో ఇక్కడ 2 ఇంచుల నుంచి గ్యాప్ నుంచి హ్యాండ్కి సెంటరు, షోల్డర్కి సెంటరు కరెక్ట్గా అక్కడ సరిపోయేటట్టు కుర్చీని మనం అక్కడ సెట్ చేయాలి. అక్కడ వరకు, అక్కడి నుంచి మళ్ళీ ఇంతే ఫ్రెండ్స్. చూడడానికి మీకు కష్టంగా అనిపించవచ్చేమో కానీ మీరు స్టిచ్చింగ్ చేస్తే సింపుల్గానే ఉంటుంది. ఒక 2-3 కుడితే మీకు అర్థమైపోద్ది, అలవాటు అయిపోద్ది. ఓకే, 2 కుట్టు కూడా ఇలా అయితే వేసేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మన వీడియోస్కి లైక్ అయితే చేయడం మర్చిపోద్దు. ఎందుకంటే మనం లైక్ చేస్తే ఆ లైక్ బట్టి ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది మన వీడియోని. ఇలా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి మీరు తప్పకుండా లైక్ అయితే చేయండి. మీలాంటి వాళ్ళు చూడాలనుకునే వాళ్ళకి, నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియో రికమెండ్ చేస్తుంది అన్నమాట యూట్యూబ్. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అక్కడ నుంచి చెక్ చేసుకోవాలి. ఇక్కడ చంక దగ్గర లూజ్ కూడా ఎంత ఉందో మీరు చెక్ చేసుకోవాలి. మనకి మార్క్ అయితే ఇక్కడ వరకు ఫాలో అయిపోండి. ఇక్కడ నుంచి కొలుచుకోవాలి. ఇది మొత్తం 13 ఇంచులు, 23 ఇంచులు నడుము అనేది. 23 అంటే 11.5 రావాలి కదా. అది మనం కొలుచుకొని మనకి ఎంత సరి వస్తుందో అంత కొలుచుకొని మార్చేసుకొని కలపండి. ఇంతే ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది. ఇదైతే కింద అటాచ్ అయిపోయింది చూసారు కదా. దీన్ని ఓపెన్ చేసి మళ్ళీ పెట్టాను. అదే కొంచెం చిన్న మిస్టేక్లు జరుగుతుంటాయి, మీరు చూసుకోండి. క్లాత్ అనేది కింద పడిపోతుంటుంది, కింద కూడా చెక్ చేసుకోవాలి. ఓకేనా. ఇంతే ఫ్రెండ్స్ టోటల్గా అయితే మనం ఇలా 3 కుట్లు అయితే వేసేయాలి. ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ మీకు ఆల్రెడీ వచ్చు కాబట్టి సైడ్లు కలిపేటప్పుడు ఆ రూల్స్ మీరు ఫాలో అవుతూ స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్కి లైక్ చేస్తూ మన వీడియోస్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్న వ్యూవర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మనం పెట్టే ప్రతి వీడియో చూడాలని అనుకుంటున్నాను. మీకైతే యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోస్ని షేర్ చేసి మన ఛానల్ రికమెండ్ చేయండి. ఇది టోటల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ ఎలా వచ్చిందో మీకు రివర్స్ చేసి చూపిస్తాను చూడండి. చూసారు కదా బ్లౌజ్ అనేది ఎలా వచ్చింది. ఇది యాక్చువల్లీ ఈ బ్లౌజ్ అయితే 12 ఇయర్స్ పాపకి అనుకుంటా, 12 ఇయర్స్ ఉంటాయి ఆ పాపకి. ఇలా స్టిచ్ చేసాను అనమాట. ఫ్రంట్ వైపు ఇలా ఉంటుంది. ఆ డాట్స్ అనేవి సింపుల్గా పెట్టేయండి ఇంతే.